లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. మనం ఈరోజు అక్టోబర్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలు నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అనుకూలంగా లేని రాశిలో సంచరిస్తుంటే చిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఒత్తిడులు, శరీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అనేవి అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలోకి లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు, అంటే చెడు స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి అసలు ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది. శారీరకమైన చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీనమైన మనస్తత్వము, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలు ఇచ్చే స్థానంలో, అంటే అశుభ స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేవి పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అనే అవకాశం ఉందంటే అశుభ స్థానాల్లో సంచరించినప్పుడు ఇవన్నీ ఉంటాయి. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది. 6వ స్థానం యొక్క సంచారం అనేది అధిక లోపంగా మనకు పరిగణలోనికి తీసుకోవాలి. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతూ ఉంటాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంచెం ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవన్నీ, అంటే రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు ఇవన్నీ కూడా 30 రోజులు అటు ఇటుగా ఉండే గ్రహాలు. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. వృశ్చిక రాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు.
వృశ్చిక రాశి వారికి రవి 1-10-2024 నుండి 17-10-2024 వరకు 11వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. జన్మరాశి నుంచి 11వ రాశిలో సంచరించే కాలంలో చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఖరీదైన వస్తు వాహనాలు ఉంటారు. దీర్ఘకాల రోగాలు అనేవి నయమైపోతాయి. అనేక రంగాల నుండి ధనాదాయం అనేది ఉంటుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. అధికారుల ఆదరాభిమానాలకు చూరగొంటారు. పదోన్నతి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు కూడా చాలా బాగుంటాయి. పట్టిందల్లా బంగారం అనేది అవుతుంది. తన యొక్క సప్తమ దృష్టి చేత పంచమ భావాన్ని వీక్షించడం ద్వారా మనస్సు కొంచెం స్థిరంగా లేకపోవడం లాంటివి కూడా జరుగుతాయి. మానసిక రుగ్మతలు ఏర్పడే అవకాశం ఉంది. సంతాన సమస్యలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి వీటి విషయంలో కొంత జాగ్రత్త అనేది అవసరం. 11కి 5వ స్థానం వేదస్థానం వల్ల 5వ వేదం వల్ల కొంత మూర్ఛ వ్యాధులు, మానసిక అశాంతి వంటి ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది. తర్వాత 18-10-2024 నుండి 31-10-2024 వరకు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇంటి గొడవలు, ఇంట్లో నిద్ర లేకపోవడం, గాయాలు తగలడం, అనారోగ్య సమస్యలు తలెత్తడం, ఊహించని కష్ట నష్టాలు, దూర సంచారం, ఖర్చులు, ప్రయత్నాలు అనుకూలించకపోవడం లాంటివి జరుగుతాయి. రవి తన సప్తమ దృష్టి చేత 6వ భావాన్ని వీక్షించడం చేత పోటీ ప్రపంచంలో నెగ్గుకొని వస్తారు. కొన్ని పనులలో విజయాన్ని సాధిస్తారు. ఆత్మవిశ్వాసాన్ని కొంచెం పెంపొందించుకుంటూ ఉంటారు. తర్వాత కుజుడు జన్మరాశి నుంచి 8వ రాశిలో సంచరించే కాలంలో స్థిరమైన చిత్తత అనేది ఉండదు. స్థిర నివాసం అనేది ఉండదు. వ్యర్థ సంచారం అనేది చేస్తుంటారు. అనారోగ్య సమస్యలు అనేవి పెరుగుతాయి. ఆపరేషన్లు కూడా జరుగుతాయి. రుణ బాధలు అనేవి పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులు అధికం అవుతాయి. ప్రయత్న కార్యాలు అనుకూలించవు. అప్పులు చేయవలసి ఉంటుంది. ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నభౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని నిత్యం పఠించడం ద్వారా వాగ్దోషాలు, కుటుంబ సమస్యలు అనేవి తొలగిపోతాయి. రుణ విమోచన అంగారక స్తోత్రం చదవడం ద్వారా రుణాలు అనేవి తొందరగా తొలగిపోతాయి. అధిక ధనం అనేది లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కుజుడు 21-10-2024 నుంచి 31-10-2024 వరకు 9వ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది దోషస్థానం. కార్యభంగము, విరోధము, శత్రువృద్ధి, ఆరోగ్య లోపము, దూర ప్రయాణాలు చేస్తారు. ఇందులో అతి తక్కువ చెడు ఫలితాలు మాత్రమే జరుగుతాయి. కారణం ఈ రాశి కుజుడికి నీచ స్థానము కాబట్టి తన ప్రత్యేక దృష్టి చేత 4వ స్థానాన్ని వీక్షించడం ద్వారా మాతృ సౌఖ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. తల్లితో గొడవలు ఏర్పడతాయి. తల్లితో గొడవలు అనేది పెట్టుకోకూడదు. పూర్వపుణ్యం తగ్గిపోయే అవకాశం ఉంది. మంత్ర అనుష్ఠానం ద్వారా పూర్వపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. కుజరక్షా స్తోత్రము ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని నిరంతరం పఠించడం ద్వారా సత్ఫలితాలు అనేది పొందడం అనేది జరుగుతుంది. తర్వాత వృశ్చిక రాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారికి బుధుడు 1-10-2024 నుంచి 10-10-2024 వరకు 11వ రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు జన్మరాశి నుంచి 11వ రాశిలో సంచరించే కాలంలో విద్యా వినోద గోష్ఠులలో పాల్గొంటారు. మానసికమైన ఉల్లాసము విశ్రాంతి ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. లాభదాయకమైన ప్రయాణాలు చేస్తారు. ధనాదాయం అనేది పెరుగుతుంది. ఇతరులతో మంచి సంబంధాలు ఉంటాయి. దాన ధర్మాలు, పూజాది కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా పూర్వపుణ్యాన్ని అనేది పెంచుకుంటారు. 11-10-2024 నుండి 29-10-2024 వరకు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు జన్మరాశి నుంచి 12వ రాశిలో సంచరించే కాలంలో నరాలకు సంబంధించిన రోగాలు బాధిస్తాయి. బుధుడు తన సప్తమ దృష్టి చేత 6వ భావాన్ని వీక్షించడం ద్వారా కొంత శుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధి అనేది సాధిస్తారు. కొన్ని పనులు అతి కష్టంగా సాధిస్తారు.
బుధగ్రహ దోష నివారణకు, దోష నివృత్తికి బుధవారము 3 కేజీల పెసలు దానం చేయండి. ఆకుపచ్చ వస్త్రము, తగరాంటకము, పెసలు, ఆకుపచ్చని పుష్పాలు బుధవారం దానం చేయడం మంచిది. గజమదనం కలిపిన నదీ సంగమ జలము మట్టి పాత్రలో ఉంచి ఆ నీటితో స్నానం చేయడం అనేది చాలా మంచిది. బుధవారం నాడు ఏదైనా వైష్ణవ ఆలయానికి వెళ్ళి 17 ప్రదక్షిణలు చేయాలి. విష్ణు సహస్రనామము, పురుష సూక్తము, గోవిందనామాలు చదువుకోండి. తర్వాత వృశ్చిక రాశి వారికి గురుడు ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారికి గురుడు యొక్క ఫలితాలు. ఈ నెల మొత్తం కూడా గురుడు 7వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. జన్మరాశి నుంచి గురుడు 7వ రాశిలో సంచరించే కాలంలో గౌరవ మర్యాదలు, బహుమతులు, ఉన్నత పదవులు పొందడం అనేది ఉంటుంది. విద్యా వ్యాసంగాలలో అభివృద్ధి అనేది ఉంటుంది. ఊహించని ధనాదాయం అనేది ఉంటుంది. మంచి వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి. వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ఇతరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది. తీపి పదార్థాలు తగ్గించుకోండి. గురుగ్రహ ఆరాధన ద్వారా ఏకాగ్రతను పెంచుకునే ప్రయత్నం చేయండి. వ్యర్థ ప్రయాణాలకు స్వస్తి పలకండి. అవసరం మేరకే ప్రయాణాలు చేయండి. అవసరానికై డబ్బులు ఖర్చు చేయండి. తర్వాత వృశ్చిక రాశి వారికి శుక్రుడు 1-10-2024 నుంచి 13-10-2024 వరకు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మరాశి నుంచి 12వ ఇంట్లో సంచరించే కాలంలో శారీరక సంసారిక సుఖాలు మెండుగా ఉంటాయి. నూతన వస్త్రాభరణ ప్రాప్తితో పాటుగా మంచి ధనాదాయం ఉంటుంది. ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. తన చుట్టూ ఉన్న వారితో గొడవలు పడకుండా ఉంటే మంచిది. మంచి వాహన యోగ్యంతో పాటుగా అధిక ఖర్చులు కూడా ఉంటాయి. ఇతరులతో సంపాదించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి. 14-10-2024 నుండి 31-10-2024 వరకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశిలో సంచరించే కాలంలో శారీరక మానసిక వాంఛలు తీరడం, మంచి ఆహారం లభించడం, ఉన్నత పదవులు ప్రాప్తించడం, సువాసన ద్రవ్యాలు లభించడం, నూతన గృహ ఉపకరణాలు కొనడం, అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శుక్రుడి యొక్క అనుగ్రహానికై ఓం భార్గవాయ విద్మహే అసురాచార్యాయ ధీమహి తన్న శుక్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని శుక్రవారం 108 సార్లు చదవండి. శుక్రవారం 2 కేజీల బొబ్బలు దానం చేయండి. బొబ్బర్లు, శ్వేత వస్త్రము, మెరుపులు గల వస్తువులు శుక్రవారం దానం చేయండి. గోరోచనము, గజమదనము, శతపుష్పం నీటితో కలిపిన రజత పాత్రలో అంటే వెండి పాత్రలో వేసి ఆ నీటితో స్నానం చేయండి. శుక్రవారం నాడు ఏదైనా దేవి మందిరానికి అంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళి 20 ప్రదక్షిణలు చేయండి. కనకదారాస్తవము, లక్ష్మీ సహస్రనామము చదువుకోండి. తర్వాత వృశ్చిక రాశి వారికి శని ఇచ్చే ఫలితాలు. ఈ నెల మొత్తం కూడా 4వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. జన్మరాశి నుంచి 4వ రాశిలో సంచరించే కాలం మంచిది కాదు. వారసత్వంగా వచ్చే ఆస్తులను అమ్ముకోవడం, విదేశీయానం చేయడం, అధికారుల ఆగ్రహానికి గురి కావడం, అధికంగా ఖర్చు చేయడం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు బాధిస్తాయి. ఇది సుఖస్థానం కాబట్టి అన్ని విధాలుగా సుఖాలకు చేటు అనేది ఏర్పడుతుంది. ఈ దశలో అతిగా కష్టపెట్టి ఫలితాలను ఇస్తాడు. పిపరాదుని చేయబడిన శని యొక్క స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. శనివారం నాడు శనీశ్వరునికి 19 ప్రదక్షిణలు చేయండి. షం అనే బీజాన్ని ఉచ్చరిస్తూ జమ్మి చెట్టు చుట్టూ 19 ప్రదక్షిణలు చేయండి. ఆంజనేయ వెంకటేశ్వర స్వామి వాళ్ళ దేవాలయానికి వెళ్ళి ఒక 21 ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. తర్వాత వృశ్చిక రాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారికి రాహు ఈ నెల మొత్తం కూడా 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. 5వ భావంలో రాహు సంచారం వల్ల సంతాన సౌఖ్యం లోపం అనేది ఏర్పడుతుంది.
మనశ్శాంతి అనేది ఉండదు, పుత్రులతో విరోధాలు ఏర్పడతాయి, భోజన సౌఖ్యలోక్తం కానీ కొన్ని శుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి. ఇదంటే భోజన సౌఖ్యంతో పాటుగా కొన్ని మంచి ఫలితాలు అనేవి కూడా ఉంటాయి. తర్వాత వృశ్చిక రాశి వారికి కేతువు ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారికి కేతువు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 11వ రాశిలో కేతువు సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. అనేక రకాలైన లాభాలు ఉంటాయి. పశులాభము, ధనలాభము, నూతన వస్తు ప్రాప్తి, ఆహార సౌఖ్యము, పరిమళ ద్రవ్యాలు లభించడం వంటి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.